ఇంత బ్రహ్మాండంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నందుకు గర్వించాలి. అనంతపురం జిల్లాలో పెట్టి, ఎందుకంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరూ తెలిసిన విషయం. అనంతపురం జిల్లా అంటే ఒకప్పుడు ఒక రాజస్థాన్ తారేడాలుగా మారిపోతుందేమో అనేటువంటి సమయంలో అక్కడ సత్యసాయిబాబు గారు నిర్మించి ఆ ప్రాంతాన్ని ఈరోజు మనం ఊహించలేదు. మరొక పుస్తకం తయారైంది అంటే అన్ని రంగాల్లో డెవలప్ చేశారు. అంటే ఒక ఆధ్యాత్మిక పరంగానే కాకుండా అనంతపురం జిల్లాను, ఎక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లాను, అక్కడ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా వైద్య రంగం అయితేనేమి, విద్యారంగం అయితేనేమి, ప్రతి రంగంలో బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఆధ్యాత్మికంగా చాటించడంలో అనంతపురం నుంచి అక్కడ జన్మించి మారుమూల గ్రామంలో దాదాపు 166 దేశాల్లో ప్రపంచ ఖ్యాతి ఇచ్చినట్టు గుర్తింపు పొందారు. ఎందుకంటే ఆధ్యాత్మిక ఆయన ముఖ్యంగా ధర్మం, సత్యం, శాంతి, ప్రేమ అనే 4 సూత్రాల మీద ఆధారపడి ఒక బిల్డింగ్ 4 పిల్లలు ఏ విధంగా ఉంటాయో ఈ 4 సూత్రాలు నమ్ముకుని ఈ ప్రపంచం అంతా దీని మీద నడుస్తుందని చెప్పేసి ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఆయన చేసినటువంటి ఆచరణ మామూలు కాదు, తెలుసుకుంటేనే చాలా గొప్ప విషయం. కాబట్టి ఆయన ఆశయాలు మనకు, ఎందుకంటే మన ప్రాంతంలో కూడా మన అనంతపురం జిల్లాలో ఎన్నో ట్రస్టులు ఉన్నాయి. ఎంతో మంది విద్యార్థులకు అక్కడ నా సొంత అన్నగుడులు కూడా ఇప్పటికీ సత్యసాయిబాబా ట్రస్ట్ అని చదువుతారు. అప్పటికి కూడా అంటే ఆ ట్రస్ట్ అంటే చాలా ఒక ఆధ్యాత్మికతనే కాకుండా కొన్ని విలువలతో, నైతిక విలువలతో కూడా అక్కడ ఎడ్యుకేషన్ చేసించామంటే ఆ పిల్లలు కూడా చాలా ఆ కథ వేరే ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది అంటే ఆయన యొక్క ఆశయాలు మనం కొనసాగించాలంటే మనం కూడా ఆయన ఆశయాలలో భాగంగా సమాజ స్థాపనలో మనం కూడా ప్రతి ఒక్కరికి మనం కూడా పాటుపడుతూ ఆయన ఆశయాలను మనం పాటిస్తూ మనం కూడా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది అంటే ఈరోజు ఒక సత్యసాయిబాబు గారికి శత జయంతి వేడుకలు మీరు చూశాం. గౌరవ ప్రధానమంత్రి వర్యులైతేనేమి, రాష్ట్రపతి అయితేనేమి, ఉపరాష్ట్రపతి ప్రతి ఒక్కరు వచ్చి ఆయన సేవలను కొనియాడుతున్నారు. అంటే మన ప్రాంతం ఎటువంటి ఈ భూమి అనంతపురం జిల్లా పుట్టపర్తి గ్రామంలో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో సత్యసాయిబాబు గారు ఇక్కడ చేసినటువంటి ప్రవచనాలకైతేనేమి, ఆయన చేసినటువంటి సేవలకైతేనేమి ఉంది. కాబట్టి మనం కూడా ఆయన మార్గంలో ఎస్పెషల్లీ మన ప్రాంతంలో నిర్మించి మన గడ్డమే ఉన్నటువంటి కాబట్టి మనం ఎప్పటికైనా కూడా సత్యసాయిబాబు గారి ఆశయాలు మనం కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఎందుకంటే కొంచెం వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల